ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కుతోందని, స్వేచ్ఛగా బ్రతకలేని పరిస్థితి వచ్చిందని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కూడా ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గము ఆనందంగా లేదని, ఉద్యోగుల నుండి సామాన్యుల వరకు అష్టకష్టాలు పడుతున్నారని గీత ఆరోపించారు. ఏపీని 20 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లిన ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గ్రహించి కూటమికి మద్దతు పలకాలని, జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ పాలనను ఒక్కసారి ఛాన్స్ అంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాలన ఎలా ఉందో కూడా ప్రతి ఒక్కళ్ళు చూడడం జరిగింది, ప్రతి ఒక్కళ్ళు అనుభవించడం జరిగింది. ఈరోజు గిరిజనుల మీద జరిగే దౌర్జన్యాలన్నీ కూడా మేము ప్రజలకి చెప్పడం కాకుండా ప్రజలే మాకు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఈరోజు అరకు ప్రాంతం అంతా కూడా మీరు చూస్తే గంజాయిమయం అయిపోయింది. గిరిజనులకి ఎలాంటి సంబంధం లేకుండా గిరిజనులే వాడుకుంటూ, గిరిజన బతుకులతో ఆడుకుంటూ ఈరోజు గిరిజనులు అనుభవిస్తున్న సమస్యలన్నీ గురించి కూడా ప్రతి ఇంటింటా ఒక కథలాగుంది. పైగా రెండోది చూస్తే 5 కేజీల బియ్యం ప్రధానమంత్రి గారు ఇస్తున్నా సరే అది కూడా నేనే ఇస్తున్నానని స్టిక్కర్లు వేసుకున్న ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు ఏ సంక్షేమం పేరు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారో ఆ ప్రతి సంక్షేమం కూడా